కెమెరామెన్ తేజ కూడా అంతే. తేజ కూడా ఉమ్, వాళ్ళ ఫాదర్ చాలా కష్టాల్లో ఉండగా ఇతను మెడ్రాస్ చేరాడు. ఉమ్, ఇతనికి ఉండటానికి ఇల్లు లేనటువంటి పరిస్థితి, ఎక్కడో తలదాచు. ఎల్వి ప్రసాద్ గారి పరిస్థితి కూడా అదే. ఆయన బాంబేలో ఒక థియేటర్లో టికెట్లు చింపేవాడు, ఆ ఎదురుకుండా ఉన్న టైలర్ షాప్లో పడుకునేవాడు. ఓ, ఉమ్, ఆ టైలర్ షాప్లో పడుకోవడానికి అతనికి అవకాశం ఎందుకు ఇచ్చాడంటే, ఆ పగలంతా వాళ్ళు కుట్టేసి ఉమ్, చాలా చెత్త ఉంటుంది అక్కడ. అవును సార్. ఆ చెత్త ఇతను సినిమా అయిపోయిన తర్వాత వెళ్ళిపోయి ఉమ్, అది క్లీన్ చేసి పడుకునేవాడు. ఆ క్లీన్ చేసి పడుకుంటాడు కాబట్టి అతనికి అవకాశం ఇచ్చేవాడు వాళ్ళు. అలా మొదలైన జీవితం. ఆ తర్వాత ఆయన సినిమా ఇండస్ట్రీని రకరకాలుగా, ఇప్పుడు ఎన్టీ రామారావు గారిని ఇంట్రడ్యూస్ చేసింది కూడా ఆయనే. ఉమ్, అలా ఆయన నిర్మాత ప్రసాద్ స్టూడియోస్ అనేటువంటి పేరుతో ఒక పెద్ద వ్యవస్థ అవును సార్. మెడ్రాస్లో. ఇప్పుడు మనకి ఇక్కడ ప్రసాద్ ల్యాబ్లు, ఉమ్, టెక్నికల్గా తెలుగు సినిమాని చాలా హై ఎండ్కి తీసుకెళ్ళిన వాళ్ళలో ఎల్వి ప్రసాద్ గారు ప్రముఖుడు. ఉమ్, ఆయన కూడా అలా అలా ఎదిగిన వాడే, అలా కష్టపడుతూ ఎదిగిన వాడే.